హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. సరే, మరి ఆ మంచి నిర్ణయాలు ఎలాగో తీసుకోవాలి అని అంటే ఒక మాట, మనుష్య జ్ఞానం ఎప్పుడు కూడా గతాన్ని బట్టి ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తును అంచనా వేస్తుంది. అంచనాలు లాంఛనంగా విజయాన్ని తీసుకొస్తాయి అనుకోవడానికి లేదు. అంచనాలు అనేక సార్లు అపార్థం అవుతాయి. కొంతమంది వ్యక్తులు పిల్లలకు పెళ్లి చేసినప్పుడు వాళ్ళు తన్నుకు చేస్తూ ఉంటుంటే, ఏంటండి ఇలాంటి సంబంధం ఇచ్చి చేశారు అని అంటే, ఇలాగ అవుతుందని మేము అనుకున్నామా, వాళ్ళు సుఖపడతారు అనుకున్నాం అని అంటారు. మంచి జరుగుతుంది అనుకున్నంత మాత్రాన మంచి జరగాల్సిన పనుల. కాబట్టి ప్రతి విషయాన్ని చక్కగా నిర్దేశించి మన అడుగులను గైడ్ చేయటానికి మంచి ఆలోచనకర్త మనకున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో, నా యొద్ద విచారణ చేయకుండా నిర్ణయాలు తీసుకునే పిల్లలకి శ్రమ అని రాయబడి ఉంది. ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చే దేవుడు మనకున్నప్పటికీ కూడా ఆయన చిత్తాన్ని విచారణ చేయకుండా నిర్ణయాలు తీసుకునేవారు శ్రమనొందుతారంట. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఐగుప్తు నీడను ఆశ్రయించి ఫరో బలాన్ని ఆధారం చేసుకునేటువంటి వాడికి శ్రమ అంటాడు. అంటే మానవీయమైన జ్ఞానంతో మానవీయమైన బలంతో నిర్ణయాలు తీసుకునేవాడు కూడా ఇలాగే బోల్తా పడతాడు, అవమానపడతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, దేవుడు వెక్కిరింపబడడు, నువ్వు చేసిన తప్పుల్ని బట్టి నువ్వే అనుభవిస్తావు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ముందు దేవుని యొద్ద విచారించాలి, ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ కలిగి ఉండండి. ఏం చెప్తున్నాను? గాడ్ బ్లెస్ యూ.